ఇవాళ శుష్క వేదాంత తమో భాస్కరం. మొదలు పెడతారా? స్టార్ట్ చేయనమ్మా. రికార్డింగ్ ఆన్ చేసేది. ఓకే. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. 26th ఫిబ్రవరి 2026 థర్స్డే. ఈరోజు సుస్థిర వేదాంత తమో భాస్కరం అనే గ్రంథం మీద లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం జరిపిస్తారు. అండి, ఇవాళ శుష్క వేదాంత తమో భాస్కరంలో మనం కంటిన్యూ చేస్తున్నాం. ఓహో, ఒక్క రాత్రి కాలము ఈ పాడు ఘటములో ఉండినంత మాత్రమున పై చెప్పిన వస్తువుల యొక్క సుగంధము పుణ్యము ఎట్లు అంతర్ధానమైపోయినవు, ఈ నీచత్వమును దుర్గంధమును ఎలాగును వచ్చినవు, నిన్నటి దినము సేవ్యమైనది ఈ దినమున హేయమొకట కారణము విచారించిన 4 జాముల కాలము ఉదరములో ఉండినందుచే అట్టి దోషము సంప్రాప్తమై ఉండగా సదా దోషరూపముగానే ఉండుది. దేహము యొక్క మహాత్మ్యమును మాయ యొక్క మహిమను మీరు తెలుసుకొనవచ్చును. అంటే నిన్న రాత్రి తిన్న భోజనం ఈ రోజుకి ఇలాగా, అంటే కొన్ని 4 జాముల కాలం ఉదరంలో ఉంటేనే అంత హేయంగా అయిపోతుంది. అంటే ఈ దేహం ఎంత హేయమైంది అని. ఇంకా తెలుసుకొనవలసి ఉండిన శరీరములో నెచ్చటనైన చీము కారుచున్నప్పుడు కూడా చూడవచ్చును. అప్పుడు మీకే ఈ రహస్యము గోచరము కాగలదు. లేనిచో చనిపోయిన తర్వాత దహనము చేయక గాని పూడ్చివేయక గాని పారవేసి ఉండి శవము 4-5 రోజులు పోయిన తర్వాత కుళ్ళి పడి ఉన్నప్పుడు చూచిన త్వరలో తెలుసుకొనవచ్చును. మరల మీకు ఈ విషయమై సాక్షులు గాని శాస్త్రములు గాని అవసరం ఉండదు. ఇప్పుడు దేహం యొక్క ఆదియు మధ్యమును తెలుసుకున్నాము. ఇది అంత్యావస్థను అంత్యావస్థను చూచెదము. దీనిని నిప్పులో కాల్చివేయట గాని మట్టిలో పూడ్చివేయట గాని చేయ విషయం అందరికీ ఎరుకై ఉన్నది. ఇట్టి దానిని లోబడియా మనము దైవమునకు దూరులమగుట, మోక్షమును పోగొట్టుకొనుట, కరుణామూర్తి యొక్క భగవంతుని దూరం చేసుకొనుట. ఇది ఎటువంటిదనినా బియ్యమును పారవేసి పొట్టును మూటగట్టుకున్నట్లుండును. తోలు యొక్క రంగును చూచి లోభాగముల గల గుజ్జును పారవేయనట్లున్నది మన యొక్క మౌఢ్యం. అంటే ఇలాంటి శరీరానికి దాసోహం అయిపోయి మనమేమో అసలైన భగవత్ స్మరణ, ఆ భగవద్ జ్ఞానం అన్ని వదిలేస్తున్నాం అని మనకి చెప్తున్నారు. ఎటువంటి శరీరం అన్నది ఎవరూ నిరూపించక్కర్లేదు, మనం చూస్తేనే మనకు తెలుస్తోంది అని. అంటే నిత్య జీవిత ఉదాహరణల్లోనే మనకి తెలిసిపోతుంది. తోలు యొక్క రంగును చూచి లోభాగములు గల గుజ్జును పారవేయనట్లున్నది మన యొక్క మౌఢ్యం. దీని యొక్క దుంపన్ను త్రెంచుటకు శ్రీ విద్యారణ్య స్వాములు పంచదశి అందొక కథ వ్రాసి ఉన్నారు. అయితే అది మనకు చెప్పుట యోగ్యత కానప్పటికీ సామాన్య పామర జనులకు త్వరలో గోచరమున మొగుటకును మహనీయులు చెప్పినందుచేత ఇచ్చట వ్రాయవలసి వచ్చినది. అదేమనా మన యొక్క మహిమయు దాని యొక్క చేష్టయు తెలుసుకొనిన ఆ మాయమైపోవును. ఉపస్థ ప్రదేశములో దారుణమైన కుష్ఠువ్యాధి స్త్రీ రోగము గల ఒక వేశ్యాస్త్రీ సంధ్యాకాలమున మంచి వస్త్రాభరణములను సుగంధ ద్రవ్యములు సువాసన పుష్పములు అలంకరించుకొని విట పురుషులను తన యొక్క విలాస మహిమచే మోహమనడి పాపపు వలలోనికి వశపరచుకొనుచుండెను.
ఆ మహామాయ వేషమును ముఖనేత్రముల విలాసములను చూచి అనేకులు మోహనిర్మిత మన్మథ జాలములోనికి వశపడుచుండిరి. ఒకరోజు అస్తమయ కాలమున తన యొక్క వేషమును వేసుకుని భావమును ప్రకటన చేయుచు గృహద్వార అంతర్భాగమున నిలిచియుండి సమయమున తనలో గల గొప్ప దారుణ వ్యాధి నెరింగిన ఒక పురుషుడు ఆ మార్గమున పోచుండుట చూచి సిగ్గుపడి వెంటనే ఇంటి లోపలికి వెళ్ళిపోయింది. ఇలాగున దేహం యొక్క స్థితిగతులను తెలుసుకున్నచో మీ దగ్గర అది తన యొక్క మోసపు మహిమను ప్రదర్శింపదు. ఈ ఉపాయము తప్ప దానిని జయింప మీకు సాధ్యము కాదు. అప్పుడు మాత్రమే అది తన యొక్క గర్వమును ముడుచుకొనును. కనుకనే ఘటశోధన అవశ్యమని చెప్పిరి. అప్పుడు మీకే సిగ్గు కలుగును. అప్పుడు పై చెప్పినవేవియు మీకు అడ్డంకులు కాజాలవు. ప్రయాసము లేక ఏ మోక్షద్వారములో ప్రవేశింపవచ్చును. పుణ్యకర్మలు చేయవచ్చును. ఈశ్వర ధ్యానము నర్పవచ్చును. అప్పుడు ఒక జన్మమును దాటిన వారమగుదుము. అనగా ద్విజత్వము వచ్చినది. ద్విజత్వం అనగా రెండవ జన్మమని భావము. స్థూల దేహము పంచీకరణ మహాభూత సంభవము. పంచీకృత మహాభూత సంభవం కర్మ సంచితం శరీరం సుఖ దుఃఖానాం భోగాయతనముచ్యతే. విచిత్ర శక్తి గల కర్మము వల్ల కలిగడి ఈ శరీరము పృథివీ జలము తేజస్సు వాయువు ఆకాశము అని పంచమహాభూతముల యొక్క అన్యోన్య మేళనము వల్ల ఏర్పరపబడినదై శుభ అశుభములు నెరవేర్చుటకు స్థానముగా ఉన్నది. గృహము వలె సుఖదుఖములను అనుభవించుటకు స్థానముగా ఉన్నదనుట. ఇంతవరకు చెప్పినదంతయు విని శరీరమును లక్ష్యముంచక చెరుపవలెనని అర్థము కాదు. మమత్వము మాత్రము కలగనీయక చూచుచుండవలెను. మమకారమే బంధమును కలగవే చేయును. నిర్మమత్వము బంధ విముక్తిని అనుగూర్చును. కావున శరీరమునందుండు అత్యాసక్తిని విడిపించి బ్రహ్మనిష్ట చేయుటకు అనుకూలము రీతిలో నుంచి తరించవలేను. పై చెప్పిన విషయములన్నింటినీ తెలుసుకొనిన స్థూలదేహము యొక్క స్థితి తెలుసుకొనవచ్చును. ముముక్షువులు దీనిని తెలుసుకొనినచో దైవ సన్నిధిలో ప్రవేశించుటకు గల ఆటంకములు చాలా వరకు తొలగిపోను. ఇక రెండవ ప్రతిబంధకము సూక్ష్మదేహము చేయు పనిని కూడా తెలుసుకొనవలసి ఉండును. దీనికి విక్షేపమని పేరు. ఇది రజోగుణములతో కూడి ఉండును. సూక్ష్మదేహమును గురించి చెప్పునప్పుడు 19 ఇంద్రియములతో కూడినదని చెప్పుదురు. బుద్ధి యందు చిత్తమును మనస్సునందు అహంకారము ఇమిడి ఉండును. కొన్ని స్థలములలో ఈ సూక్ష్మదేహాన్ని వర్ణించినప్పుడు 11 ఇంద్రియములని కూడా సంక్షిప్తముగా చెప్పుట కలదు. అప్పుడు అంతఃకరణ చతుష్టయము ఒక్క మనస్సుతోనే అణగి ఉండినట్లు తెలుసుకొనవలెను. పంచ ప్రాణ మనోబుద్ధి దశేంద్రియ సమన్వితం అపంచీకృత భూతోత్థం సూక్ష్మాంగం భోగ సాధనం. ఆత్మయందు లేని సుఖదుఖములను తోపచేయడమనకు గాదు పంచప్రాణములతోడను దశేంద్రియములతోడను మనోబుద్ధులతోడను కూడు కొనియుండు సూక్ష్మదేహం ముఖ్య కారణమై ఉన్నది. ఈ సూక్ష్మదేహం నకే పరలోక గమనము కలుగుచుండును. స్వర్గ నరకమ లోకములను ఈ సూక్ష్మదేహంతో కూడియే జీవుడు అనుభవించుచుండును. స్థూలదేహం వలె అగ్ని అందిది దహించబడదు. ఇది జ్ఞానాగ్ని అందు మాత్రమే దహించును. అనగా బ్రహ్మ జ్ఞానాగ్నిలో మాత్రమే నశించును. అంతవరకు లెక్కలేని జన్మములను ఇది కలగచేయుచుండును. ఇది ఏతము యొక్క కుండవలే పుణ్య పాపములను అనుసరించి ఉచ్చనీచ అవస్థలకు అనుకూలమగు దేహమును ధరించి ఇహపరములను తిరుగుచుండును. ఆయా కర్మానుగుణమగు దేహము వచ్చినప్పుడు దానికి అనుగుణమగు బుద్ధియున్ను జ్ఞానమున్ను గుణములున్ను మాత్రమే కలుగును అని పతంజలి మహర్షి యోగసూత్ర భాష్యములో తెలిపియున్నారు. సతి మూలే తద్విపాకో జాత్యాయుర్భోగాః. అనాదికాల సంచిత కర్మ పరిపాకం వలన జాతి ఆయువు భోగము అనునవి ఏర్పడుచున్నవి. అవిద్యాది దోషములు నశించు వరకు ఆ పుణ్యపాప మిశ్ర కర్మముల పరిపాక ఫలమగు జన్మము జీవితము భాగ్య భోగ్యములు కలుగుచుండును. తతస్తద్విపాకాను గుణానామేవాభివ్యక్తిర్వాసనానాం. ఆ కర్మము వలన ఆయా జాతి దేహముల పరిపాకములకు అనుకూలించునట్టివిగా నుండి సంస్కారముల యొక్క ఆవిర్భావము కలుగుచుండును. అనగా ఏ దేహము వచ్చినప్పుడు దానికి అనుగుణమగు ఇంద్రియములు, దేహము, మనస్సు,
బుద్ధి, మేధ మొదలైనవి ఏర్పడును. అప్పుడు వాని కనుగుణమగు జ్ఞానమును, బుద్ధియును, శక్తియును, గుణమును మాత్రమే కలుగును. ఒకరికి మంచి విజ్ఞాన అనుగుణ జన్మభోగములు కలిగినను అప్పుడు చేయు కర్మను బట్టి మరల ఏ జన్మం వచ్చునో అప్పుడు దానికి అనుగుణమైన జ్ఞానాదులు కలుగునే గాని పూర్వముండినవి కలగవు. చూసారా? అనగా ఒక జన్మంలో పుణ్యాత్ముడై ఉండినప్పుడు గల తెలివి, విజ్ఞానము మరి ఒక జన్మలో ఈ జీవుడే పాపము గల జన్మము ధరించి నిజో ఉండవు. ఈ పాప జన్మమునకు తగిన యోగ్యత మాత్రమే కలుగును. కొందరికి ఒక జన్మములో కొంతకాలం మంచి తెలివితేటలు కలిగి ఉండి కొన్ని జడములైన వ్యాధులు వచ్చినా అతడు మరల ఏమీయూ తెలియని కేవలము జడప్రాయుని వంటి వాడొకటి కానపించుటలేదా? ఇదే దీనికి తార్కాణం. కొందరు శాస్త్ర పరిచయం లేనివారు, గురు పరంపరంగా విద్యను అభ్యసింపని వారు ఈ దేహముతోనే సుఖదుఖములు నశించిపోవును. మరలా స్వర్గ నరకములు ఉండవు. ఎందుకనగా సుఖదుఖములను అనుభవించుటకు దేహము కావలేను కదా, అట్టి దేహం ఇచ్చటనే నశించిపోవచున్నది అని తమ అవివేక ప్రజ్ఞను ప్రకటించెదరు. వీరికి స్వప్నములు సుఖదుఖములు కలుగుచున్నవా లేదా అని తమలో తాము ఊహించుకొనినా ఈ సందేహము తీరిపోను. నిద్రలో తాను స్వగృహములో నుండిన వాడైనను దేశాంతరములలో, గ్రామాంతరములలో, లోకాంతరములలో అనేక విధములకు చిత్ర విచిత్రములైన వస్తువులను చూచుటయు సుఖదుఖములను అనుభవించుటయు కలుగుటలేదా? ఇదే దీనికి తార్కాణం. అయితే స్వర్గ నరక లోకములు ఇలాంటి పంచభూత వస్తువులచే నిర్మించినవిగా నుండునని వారు తలంచి ఉందురు. అవి అట్లుగావు. పంచీకృతము గాని పంచభూతముల యొక్క అపంచీకృత సూక్ష్మ వస్తువులచే కల్పితములు. దీనికి సంకల్ప లోకమనియు, కల్పిత లోకమనియు, మనోనిర్మిత లోకమనియు పేర్లు గలవు. ఇట్టి దానినే స్వప్న కల్పితమని సాధారణముగా చెప్పుదురు. అయితే కల్పితములని తలంచి సుఖదుఖములు, ఉచ్చనీచములు జన్మములు లేవని మాత్రము చెప్పరాదు. ఏలనా స్వప్నము కల్పితమైనను నిద్రావస్థలో ప్రత్యక్షముగా సుఖదుఖములు కలుగుచున్నవి కదా, కనుక అవియు వాస్తవములనే గ్రహించవలేను. వేదాంత శాస్త్రములో వాస్తవముగా జగత్తు లేదనియు, అది అవిద్యా కల్పితమనియు, పారమార్థిక స్థితి వచ్చు వరకు కనిపించిననియు, మరల బ్రహ్మమునకు అభిన్నముగానే కనబడననియు చెప్పునప్పుడు ప్రస్తుత అవస్థలో ప్రపంచము గాని, ప్రపంచ సంబంధ సుఖదుఖములు గాని లేవని చెప్పవచ్చునా? పై చెప్పిన స్వర్గ నరక లోకముల యొక్క స్థితియు ఇలాగునే ఉండును. సంసార స్వప్నతుల్యో హి రాగద్వేషాది సంకుల స్వకాలే సత్యవద్భావతి ప్రబోధే సత్యవద్భవేత్. స్వప్నమును ఎంతకాలం వరకు నిద్రావస్థ అనుభవించబడుచున్నదో అంతదనుక తాను మిక్కిలి అసత్యమైన సత్యము వలనే కనబడుచుండి నిద్ర నుండి బోధ కలిగిన పిమ్మట మిక్కిలి అసత్తుగా ఏ ప్రకారము కనబడుచున్నదో అలాగే సంసారమును తనకు కారణభూతమైన అజ్ఞాన దశ ఉండునంత వరకు సత్యమైనదిగాను, జ్ఞానోదయమైన పిమ్మట లేనిదిగాను అగుచున్నది. ఈ సంకల్ప దేహము లేక కామమయ దేహము యొక్క స్వభావము ఏకాంతమున కూర్చుండి ధ్యానములోనికి ప్రవేశించినప్పుడు స్పష్టముగా కనుగొనదగును. ఇది సూక్ష్మ శరీరమగుటిచే సూక్ష్మ బుద్ధి గలవారికి మాత్రమే గోచరమగును. ఈశ్వర విషయములో లేక ధ్యానములో లేక సమాధిలో ఆత్మను ప్రవేశింపనీయక బహిర్ముఖముగా చేయుచుండు. అనగా చిత్తైకాగ్రత కలుగనీయక అనేకములకు వృత్తులు వచ్చి అడ్డు కలుగ చేయుచుండు. జ్ఞేయ వస్తువులలో నిలకడ కలగనీయక బాహ్య వృత్తిలోనికి మనస్సు అతివేగముగా పోవుచుండును. ఇట్టి చంచలమైన మనస్సు యొక్క నిగ్రహం కొరకు యోగ శాస్త్రం ఏర్పడింది. కనుకనే శ్రీ పతంజలి మహర్షి యొక్క యోగ దర్శనమందు మొట్టమొదటనే యోగ చిత్తవృత్తి నిరోధ అని వ్రాసి ఉన్నారు. ఈ మనోలయము కొరకే ఉపాసన ఏర్పడింది. ఈ ఉపాసన అనేక విధములు. ఈశ్వర అనుసంధానము, స్వరూప అనుసంధానము ముఖ్యములు. ఈ సంకల్పమునను అరికట్టుటకు ప్రాణాయామము కొంత సహాయపడును. అయితే అది అందరికీ అక్కర్లేదు. చిత్తశుద్ధి గలవారికి, ఈశ్వర భక్తి గలవారికి, స్వరూప అనుసంధానమును ఉపరతి సిద్ధించిన వారికి, నిర్విషయము కలిగిన వారికి, శాంతము, విరక్తి, కరుణ గలవారికి అవసరం లేదు. వీరికి తీవ్రమైన భక్తి యోగము గాని, ధ్యాన యోగము గాని, స్వరూప విచారణ గాని ఉండినా చాలును. యోగ శాస్త్రజ్ఞుల అభిప్రాయం ఇది. ఈ సూక్ష్మదేహం
ప్రాకృత సంకల్ప రూపమై పరిణమించి ఆత్మ సాక్షాత్కారానికి అడ్డు కలుగచుండునని ఇప్పుడు మనం గ్రహించడమైనది. అది అంటే అలాంటి వాళ్ళకి ఇలాంటి సాధనలు అక్కర్లేదు. చిత్తశుద్ధి గలవారికి ఈశ్వర భక్తి ఇంతేగాక మరి ఒక్క విధముగాను ఇది నిరోధము కలగచేయుచుండు. అది పై చెప్పిన లోక సంకల్పములకే గాక బాహ్యమునకు సంబంధించిన అభిమానముగా ఉండును. ఇది నీ రజోగుణముతో చేరినదే. ఏదైనా పుణ్యకారము చేయుటకును పుణ్య పురుషులను సేవించుటకును ఇది గొప్ప ఆటంకమును కలగచేయను. అదెట్లనా విద్యాభిమానము చేతను, ధనాభిమానం అంటే నీకింత జ్ఞానం ఉంది నువ్వు వెళ్ళి వాళ్ళకి సేవ చేస్తావా, నీకింత ధనం ఉంది నువ్వు గురువు గారికి సేవ చేస్తావా, ఇది మన అభిమానం. కులాభిమానము చేతను, అధికార అభిమానము చేతను ముందుకు పోనీయక ఈ ఆత్మను అవరోధపరచుచుండును. అనగా తాము విద్వాంసులమని, శ్రీమంతులమని, అగ్ర కులజులమని, ఉన్నతో ఉద్యోగులమని, అతీశ్వరులమని, యోగులమని అభిమానము కలిగినందుచే దానిని విడిపించి ఏ కార్యమును చేయనొల్లక ఊరక చెడిపోవలసి వచ్చుచున్నది. ఇవన్నీ సూక్ష్మదేహము చేయి దోషములని గ్రహించుకొనవలేను. కనుకనే అభిమానమును కలగనీయక చూడవలెను అని విజ్ఞులు చెప్పు రహస్యము. అయితే ధనము ఎందుకు కలిగినదు అని యోచించినా సత్కర్మములకు ఉపయోగపరిచి తరించుటకని గోచరమగును. విద్య చేయగలుగు ఉపయోగమేమనా శాస్త్రములచే ఆత్మను సంస్కరించి జ్ఞానమును సంపాదించి ముక్తి నొందుట కొరకే. శ్రేష్ఠ కులము కలిగినది ఉత్కృష్ట కార్యములను చేసి మోక్షమునందుట కొరకే. అధికారం ఎందుకనగా అందరినీ సన్మార్గములో నడిపి సంరక్షించుట కొరకే. యత్యాశ్రమము గాని యోగము గాని దేనికనా సర్వబంధముల నుండి విముక్తి చేసుకుని నిర్వికల్ప సమాధిలో బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానమును కలగచేసుకొనుటకును ధర్మ రహస్యములను జ్ఞాన సారములను నిరాటంకముగాను నిర్మలముగాను జనులకు ఉపదేశించుట కొరకే అని ఈ సంగతులను అందరూ మరచిపోచున్నారు. కనుకనే పరోపదేశ పాండిత్యే శిష్టా సర్వే భవంతి వై విస్మరంతీహ శిష్టత్వం స్వకార్యే సముపస్థితే. పరులకు ఉపదేశించు విషయములో అందరూ పండితులే, నిపుణులే. తమ యొక్క ఆచరణ కాలము ఆసన్నమైనప్పుడు ఇతరులకు చెప్పిన ఏవియో వాటిని మరచిపోచున్నారు. యస్య నాస్తి వివేకస్తు కేవలం యో బహుశ్రుతః స న జానాతి శాస్త్రార్థాన్ దర్వీపాకరసానినా. ఎవడు అనేక శాస్త్రములను చదివిన వాడైనను ఆచరణ యందు యోగ్యత లేనివాడై ఉండును అతడు శాస్త్రముల యొక్క నిజమైన అర్థమును తెలియజాలడు. ఎట్లనా అనేక విధములుగా రసయుక్తములైన పక్వాన్నాదులలో గరిట తిరుగుచుండినను వాని యొక్క రుచులను ఎలాగూ తెలుసుకొని జాలకయు అనుభవించి సుఖింపకయు ఉండునో అలాగున ఉండునని భావం. ఆచార ప్రభవో ధర్మో నృణాం శ్రేయస్కరో మహాన్ ఇహలోకే పరాకీర్తి పరత్ర పరమం సుఖం. మనుషులకు ఆచరణ వల్లనే ధర్మ రహస్యము ఉదయించును, అదే గొప్పదైన శ్రేయస్సును కలగచేయు. అట్టి ఉన్నతమైన అనుష్ఠానము ఇహమందు కీర్తియు పరమందు మోక్ష సుఖమును కలుగచేయు. ఇప్పుడు సూక్ష్మదేహము చేయు ప్రతిబంధములను కొంతవరకు గ్రహించుకొనడం అయినది. ఇక కారణదేహము చేయు ప్రతిరోధమును కూడా గ్రహించుకొనవలేను. స్థూలమునకును సూక్ష్మముకును ఇది కారణమొకటి వలననే దీనికి కారణదేహం అని పేరు వచ్చింది. ఇది మరింత సూక్ష్మమైనదే గాక రహస్యమైనది గాను ఉండును. దీనికే మూలా విద్య అని పేరు, లేక అజ్ఞానమనియు ఆవరణమనియు ప్రకృతి అనియు ప్రధానమనియు పేర్లు గలవు. ఇది గురువాక్యముల చేత మాత్రమే తొలగిపోను, అనగా గురూపదేశము లేనిచో నశించదని తాత్పర్యం. వృక్షము యొక్క కొమ్మలను గాని మొదలను గాని నరికివేసిన మూలము నుండిన ఎలాగున అంకురించునో అలాగున ఈ మూల విద్యను వేళ్లతో తీసివేయనిచో ప్రకృతి అను వృక్షము మరల అంకురించును. ఇచ్చట గురూపదేశం ఒక మంత్రమో, ఒక చిహ్నమో, ఒక పేరో, ఒక వేషమో, యంత్రమో, మహిమయో లేక సిద్ధియో అని తలంపరాదు. అది శమదమాదులతో కూడా తన యొక్క నిజస్వరూపమును తెలుపుటయు శిష్యుడు తెలుసుకుంటయు అగును. ఇది సామాన్యమైనవేని తలంపరాదు. మతముల యొక్కయు జాతుల యొక్కయు వర్ణముల యొక్కయు ఆశ్రముల యొక్కయు ఈశ్వరుని యొక్కయు జీవుని యొక్కయు రహస్యము అన్నీయు ఇచ్చట కలవు. ఈ కట్టులను విడిపించినచో ఆత్మ యొక్క స్వభావమును తెలుసుకొనజాలము.
నారాయణ గారు మీకు ఎప్పుడు టైం అవుతే అప్పుడు మీరు చెప్పేసి వెళ్ళండి. మీరు చదివింది ఏదో మీరు చెప్పండి. అర్థమైందా? మనం చదివింది అలాగే అలాగేనమ్మా అలాగే. మీరే చెప్పండి ఎంత ఎప్పుడు టైం అయిందో. నేను టైం చూడటం లేదు. దీనికే హృదయ గ్రంథి అని పేరు. దీని నుండి ముక్తి కలిగిన మాత్రమనే మీకు నిజమైన మోక్షం లభించును. అదే ముక్తి అని, కైవల్యమని, పరమపద ప్రాప్తి అని, నిర్వాణమని, సమాధి అని, జీవేశ్వరుల ఐక్యమని తెలుసుకొనవలెను. దీని యొక్క నిలకడ అతి విచిత్రమై ఉన్నది. యథార్థముగా అది శుద్ధ బ్రహ్మమై ఉండినను, అవిద్య యొక్క మహిమ విశేషమే జీవుడుగాను, హీనుడుగాను, మలినుడుగాను, పాపిగాను, జ్ఞానము లేనివాడుగాను ఉండేలాగున శుద్ధాత్ముడగు తన్ను చేయును. ఇట్టిదే పంచభ్రమయని అన్నపూర్ణ ఉపనిషత్తులో తెలుపబడినది. ఈ అన్నపూర్ణ ఉపనిషత్తు కూడా ఉంది. ఈ భ్రమ నుండి నివృత్తి కావలసి ఉండిన వేదాంత వాక్యములను సాధన చతుష్టయ సంపన్నులై బాగుగా శ్రవణ మనన నిధిధ్యాసములు చేయవలెను. అప్పుడు దివ్య రసాయనము నిశ్చిత పథ్యముతో ఉపయోగపరచు రోగి యొక్క వ్యాధి నశించినట్లు భవరోగము నుండి ఈ జీవుడు ముక్తుడగును. ఏవం నిరంతర కృత బ్రహ్మైవాస్మీతి వాసన హరిత్య విద్యా విక్షేపాన్ రోగానివ రసాయనం. దీని అర్థము పై తెలిపినదే. అయితే ఎంత శ్రేష్టమైన ఔషధమైనను పథ్యము సరిగా లేనిచో ఎలాగున రోగమును శమింపచేయు శక్తి దానికి ఉండదో, అలాగున మహామంత్రం మహనీయులకు గురువులచే ఉపదేశము నొందినను ఆచరణ సరిగా లేనిచో భవరోగమును నశింపచేయదని మాత్రము ముముక్షువులు జ్ఞప్తిలో నుంచుకొనవలెను. ఇప్పుడు భారతదేశమున కలిగిన దోషమిదియే. యథార్థముగా చెప్పిన మీ యొక్క ఉపాసనా దైవము గాని, యోగము గాని, తపస్సు గాని, మంత్ర జపము గాని, భజన కీర్తన పారాయణ పూజా హోమాదులు గాని మిమ్మల్ని ఉద్ధరించునని సదా నమ్మకము కలిగి వర్తింపుడు. ఇది ఒకటి కలిగి ఉండినా పై చెప్పిన దేవత మొదలగు యావత్తును మీకు అనుకూలముగా నుండును. ఈ విషయమే ఎన్నియో చరిత్రములు గలవు. ముఖ్యముగా రావణాదుల జీవితములను గమనింపుడు. పంచభ్రమలను గురించి సంగ్రహముగా వ్రాసద. ఇంతవరకు విపులముగా వ్రాయబడి ఉన్నది. ఒకటోది జీవేశ్వరౌ భిన్న రూపావితి ప్రాథమికో భ్రమ. జీవేశ్వరులు భిన్నులని కలుగున్నది మొదటి భ్రమ. ఇది అంతయు మాయ వల్లనే కలుగుచున్నది. ఆత్మనిష్టం కర్తృగుణం వాస్తవం వా ద్వితీయక. ఆత్మయందు కర్తృత్వ బుద్ధి వాస్తవం అని కలుగున్నది రెండవ భ్రమ. అంటే నేనే అన్ని చేస్తున్నానని. శరీరత్రయ సంయుక్త జీవసంగి తృతీయక. శరీరత్రయంతో కూడిన సంగము కలవాడే జీవుడిని కలుగునది మూడవ భ్రమ. జగత్కారణ రూపస్య వికారిత్వం చతుర్థక. జగత్కారణ రూపుడకు పరబ్రహ్మమునకు వికారం కలదని తోచుట నాలుగవ భ్రమ. అంటే పరబ్రహ్మకు కూడా వికారం కలదని. కారణాద్ భిన్న జగత సత్యత్వం పంచమో భ్రమ. జగత్కారణ రూపుడు పరమేశ్వరు నుండి కలిగిన ఈ కార్యరూపముకు జగత్తు పరమేశ్వరునికి అన్యముగా దోచుట ఐదవ భ్రమ. అంటే ఇది పరమేశ్వరుడు కాదు, ఇది వేరేగా ఉందని తొలగడం అని ఫీల్ అవడం. ఈ పంచభ్రమల యొక్క నివృత్తియు ఈ ఉపనిషత్తుల్లోనే చెప్పబడి ఉన్నది. ఈ ఉపనిషత్తు రుభు నిదాఘ సంవాద రూపముగా ఉన్నది. వీరు గొప్ప మహర్షులు. బింబ ప్రతిబింబ దర్శనేన భేదభ్రమో నివృత్త. సూర్యబింబమునకు ప్రతిబింబమునకు గల అభేదమును తెలుసుకొని మొదటి భ్రమ నివృత్తి అగును. స్ఫటిక లోహిత దర్శనేన పారమార్థిక కర్తృత్వ భ్రమో నివృత్త. అంటే మణికి నీల రక్తవర్ణములతో కూడిన సంబంధమును. నమస్తే మేడం. చెప్పండి. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు శుష్క వేదాంత తమో భాస్కరం. ఎందుకంటే మలయాళ మహర్షుల వారు అంటే మనకి వేదాంత జ్ఞానాన్ని, తర్వాత మనకి ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనందరికీ అర్థమయ్యే పరిభాషలో ఇది రాయడం జరిగింది. ఒకసారి మేము వెళ్ళి ఆ గ్రంథం కూడా అడిగితే మీకు ఎవరు చెప్పారు ఇది అని చెప్తే సో అండ్ సో అని చెప్పిన తర్వాత వాళ్ళు లేదండి ఇప్పుడు స్టాక్ లో లేవని చెప్పారు. సో మేడం గారి ద్వారా ఈ గ్రంథం మామూలు మనమైతే ఇన్ని వాల్యూమ్లు చదవలేం, చక్కగా ఇక్కడ మనకి అందిస్తున్నారు. చక్కగా ఇక్కడ మనం బాగా తెలుసుకోవాల్సింది ఈరోజు సూక్ష్మ శరీరం గురించి మనకు చెప్పబడింది. ఇక్కడ
ఎందుకంటే మొట్టమొదటిసారిగా మేడం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరో మహేష్ అని ఒక ఆయన మేడం గారు ఒక పెద్ద గ్రంథం ఇచ్చారనమాట. అప్పుడు అందులో చూసి చదివితే ఇందులో మానవ శరీరంలో మరొక 7 శరీరాలు ఉంటాయి. సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ రకరకాలు చెప్తారు. మేడం గారు ఇవన్నీ ఉంటాయండి అని అడిగితే అవును నారాయణ గారు అని చెప్పారనమాట. అంటే అది చదివినప్పుడు చాలా వింతగా అనిపించింది. ఇంత అంటే మనం కేవలం స్థూల శరీరాన్ని చూస్తున్నాం. అంటే లోపల ఉన్నటువంటి శరీరాలు మనకు అవగతం కాదు. అదే ఆ సూక్ష్మ శరీరం ఎప్పుడైతే అంటే నశించినంత వరకు కూడా జీవుడు మనకి ఏంటవుతుందంటే ఈ జన్మ పరంపరలో ఉండవలసిందని మనకి క్లియర్ గా చెప్పబడింది. ఎందుకంటే ఇలా మనకి ఏకనాథ భాగవతంలో కూడా చెప్తారు లాస్ట్ పరమాత్మ ఉద్ధవుడితో. అంటే ఎప్పుడైతే జీవుడు మరణించినటువంటి తర్వాత ఏ లక్షణాలతో అయితే ఈ జీవుడు మరణించాడో ఆ పాప పుణ్యాలను బట్టి మళ్ళీ ఏంటవుతుందంటే మళ్ళీ నెక్స్ట్ జన్మ ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి ఈ శరీరం గురించి ముందు కూడా మనం చెప్పబడింది. కాబట్టి ఆ సూక్ష్మ శరీరం దేంతో ఇదవుతుందంటే కేవలం జ్ఞానం ద్వారా. అందుకే జ్ఞానం దగ్ధ కర్మ అని. అంటే ఒక్క జ్ఞానం మాత్రమే ఈ మన కర్మలను దహించి వేయగలదు తప్ప ఏ కర్మకాండలో మన కర్మను దహించి వేయలేనటువంటి నగ్న సత్యాన్ని ఇప్పుడు మనం బాగా తెలుసుకోగలిగితే అది ఇక్కడ మళ్ళీ మనం జ్ఞానం అంటే మళ్ళీ ఇంకేదో అనుకోకండి. అంటే జ్ఞానం అంటే అన్ని తెలుసుకోవడం, అన్ని తెలుసుకునేది జ్ఞానం కాదు. అంటే ఏ సమస్త సృష్టికి ఏ సత్యం అయితే ఆధారభూతమై ఉందో ఆ సత్యాన్ని ఎరగడమే జ్ఞానం. ఎందుకంటే పెద్ద పెద్ద పండితులు ఎన్నో పద్యాలు వల్లేస్తారు, అది జ్ఞానం కాదు. అది మనం బాగా తెలుసుకోవాలి. కాబట్టి ఈ సూక్ష్మ శరీరం మనకి రహితం అవ్వాలంటే ఒక జ్ఞానం మాత్రమే, అంటే బ్రహ్మ జ్ఞానం ద్వారా మాత్రమే రహితం అవుతుంది. మనకి మలయాళ సంలో చాలా క్లారిటీగా చెప్పారు ఇక్కడ మనకి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి మా రామకృష్ణ పరమహంస కూడా ఏమంటారంటే ఎంత పెద్ద గడ్డి కుప్పను కూడా చిన్న అగ్గిపుల్ల ఏం చేస్తుందంటే దగ్ధం చేస్తుంది. అలాగా ఆ జ్ఞానం కలిగితే నీకు అనేక జన్మల నుంచి వచ్చినటువంటి పాపాలకు కూడా ఆ పాప రాశిని ఈ జ్ఞానమే దగ్ధం చేస్తుందని చెప్పి ఆయన కూడా సరళమైన భాషలో చెప్పడం జరిగిందనమాట. అలా మనకి ఏంటవుతుందంటే ఈ శరీరం ఎంత ఎలాంటిదో మనకు చెప్పారు స్టార్టింగ్ లో. ఎందుకంటే మనం తినేటువంటి ఆహారం లోపలైపోయిన తర్వాత దుర్గంధ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఇలాంటి శరీరాన్ని మనం దేనికి ఉపయోగించుకోవాలి అంటే శరీరం అది కలుధర్మ సాధనం. కాబట్టి అది బ్రహ్మజ్ఞాన తపనకి అంటే జీవేశ్వరుల యొక్క సంగమం. అంటే జీవుడు ఈశ్వరుడు మనకి ఈ రెండింటి యొక్క దీనికి మనం పాటుపడితే శరీరం ఉపయోగం ఉంటుంది తప్ప లేకపోతే ఉపయోగం ఏమి లేదు. ఎందుకంటే మేము బాబా గారి చరిత్ర చదివినప్పుడు స్టార్టింగ్ లో ఎందుకు వచ్చారో పిడకలు ఏరుకోవడానికంటే ఏంటి ఇలా అడుగుతున్నాడు ఏంటని అనిపించింది. అంటే కేవలంగా వచ్చి ఇదేదో భూమి మీదకి వచ్చి కేవలం వెళ్ళిపోవటమే కాదు. అదేంటి ఒక సద్గురువుని ఎన్నుకొని నీ జీవితాన్ని తరింపు చేసుకోవాలని అక్కడ చెప్పారప్పుడు మాకు అర్థం అవ్వలేదు. తర్వాత అర్థమైంది. తర్వాత ఇంకో విశేషం ఏంటంటే మనకి అనేకమైనటువంటి గొప్ప గొప్ప గ్రంథాలలో మానవ శరీరం లాంటి శరీరం లేదని చెప్పి మనకు చెప్పబడుతుంది. ఎందుకంటే అన్ని జీవరాశులు 84 లక్షల జీవరాశులు భూమికి అడ్డంగా మనకి పెరిగితే ఒక్క మనిషి మాత్రమే మనకి నిటారుగా అధోముఖంగా పెరగడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఒక్క మానవుడు మాత్రమే ఈ సమస్త అంటే ఈశ్వరుడని ఈ సమస్తాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఏదో బ్రహ్మలోకం లేకపోతే వైకుంఠం లేదా కైలాసం ఆయా లోకాలు ఎలాగుంటాయో మనకు తెలియదు. కాబట్టి మనకున్నటువంటి ఈ దేహంతో ఇప్పుడు ఈ శరీరంతో మనం పొందడమే ఆ ఆత్మజ్ఞానాన్ని పొందడమే నిజమైనటువంటి ప్రక్రియ తప్ప మనం ఏదో పోయిన తర్వాత మనకి ఏదో వస్తుందనేటువంటి ఆ భ్రమంలోంచి మనం బాగా బయటపడిపోవాలి. అలాగే మేడం గారి సత్సంగం ద్వారా ఏంటవుతుందంటే ఇలాంటివన్నీ ఏ నమ్మకాలు అయితే ఉన్నాయో ఆ నమ్మకాలన్నీ మనకి తీసేశారు. అలాగే లాస్ట్ మనకి రుబు నిఘా అంటే రుబు గీత ఒక గీత ఉంటుంది, అది మీకు ఇప్పుడు జస్ట్ ఉటంకించారు. ఆ రుబు గీతలో ఆ రుబు అనేటువంటి మహర్షి నిఘాద్ అనేటువంటి శిష్యుడికి ఏం చేశారనగా వేదాంత జ్ఞానాన్ని అనేక రకాలుగా చెప్పి పంపిస్తారనమాట. మళ్ళా ఆ నిఘా ఏం చేస్తాడంటే ఆయన వాళ్ళ ఊరు వెళ్ళిపోయి మళ్ళీ ఏవో సంబరాలు ఇవన్నీ అవుతుంటే అవన్నీ ఏంటి చాలా ఆనందంతో మళ్ళీ చూస్తుంటాడు అనమాట. అది శిష్యుడు ఏటవుతున్నాడు మళ్ళీ రుబి ఏం చేస్తాడంటే శిష్యుడు ఎలా ఉన్నాడో చూడడానికి వెళ్తే ఒకసారి చాలా ఆనంద డోలుకుల్లో అవన్నీ చేస్తుంటాడు మళ్ళీ కర్మకాండలని. ఒకసారి మారు వేషంలో వెళ్ళి అప్పుడు నువ్వు ఆయన కిందకు నించొని ఏం చూస్తున్నావు అంటే చూసావా రాజు ఊరేగుతున్నాడు అదంతా తండోపుతండాలుగా, అయితే రాజు ఎవరు నువ్వెవరు నువ్వు ఎందుకు వచ్చేవన్నీ అడుగుతుంటాడు.
నువ్వేంటి రాజు నీకంటే అన్యంగా ఉన్నాడా, ఇవన్నీ అడిగితే అసలు ఏంటి ఇలా అడుగుతున్నా చెప్పి చూసేసరికి అప్పుడు మళ్ళా తెలుసుకుంటాడు ఇవన్నీ ఏమి కాదు, ఇవన్నీ కూడా వస్తుంటాయి పోతుంటాయి. వాళ్ళ యొక్క పూర్వజన్మ సంస్కారం బట్ట రాజుగా ఉండొచ్చు, పేదగా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఈ శరీరం వచ్చినటువంటిది కేవలంగా పరమాత్మ సాధనకే, అంటే జీవేశ్వరుల సంగమానికే అని చెప్పి మళ్ళా బోధన చేస్తాడనమాట. అప్పుడు దాని తర్వాత అప్పుడు మళ్ళా తెలుసుకుంటాడు, మళ్ళా నేనేం చేస్తానంటే నా మనసుతో బానిస అయిపోయి నేనేం చేస్తానంటే మళ్ళా ఏదో రాజు పేద ఏదో సంబరాలు వగైరాలు అని చెప్పి మళ్ళా చెప్పేసి మళ్ళా ఆయన నిగాద మళ్ళీ క్షమించండి స్వామి మహాత్మా, మీరు చెప్పినటువంటి వేదాంత జ్ఞానాన్ని అంతా మళ్ళా నేను పక్కన పెట్టేసి మళ్ళీ నేను ఏదో చేస్తానని చెప్పి అప్పుడు నిజమైనటువంటి సాధనలో మునిగి అప్పుడు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు అనమాట. అలా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఎందుకంటే మేడం గారు మమ్మల్ని కూడా అనేక రకాల క్వశ్చన్లు అడిగినప్పుడు మా స్టార్టింగ్ లో చాలా యాతన పడిపోయి చాలా ఇదైపోతుంది, ఏంటి మేడం గారు ఎలా చదువుతున్నారు అని చెప్పి. సో తర్వాత ఎందుకు అలా మనకి అంటే ఒక జ్ఞానం పొందినటువంటి వాళ్ళు ఎందుకు మనల్ని అనేక రకాలుగా ప్రశ్నలు అడుగుతారంటే మనలో ఉన్నటువంటి ఏ దోషాలు అయితే ఉన్నాయో అవి తీయడానికి ముఖ్యంగా మేడం గారు చేసినటువంటి గొప్ప మహోపకారం ఏంటంటే ఆవిడ మన సూక్ష్మ శరీరం మీద పదే వర్క్ చేస్తుంటారు. అందుకే చాలా సందర్భాలలో ఆవిడ తగులాడు వచ్చేసిన ప్రధాన కారణం ఇప్పుడు ఇది ఎంత వివేకప్పుడు మనకి అర్థం అవుతుంది. కాబట్టి ఇలాంటి సత్సంగం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటిది అంటే ఎప్పుడో నేను తరించడం కాదు, ఈ జన్మలోనే మనం తరించాలనే గొప్ప సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇలాంటి గొప్ప సత్యాన్ని అందించినటువంటి మేడం గారికి నమస్కారాలు. గురువు తత్సత్. ఉందండి, బాగానే జ్ఞానం గ్రహించారు. అంటే ఇప్పుడు మనకి సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, వీటి కోసం మనకి స్థూల శరీరం కోసం చెప్పి సూక్ష్మ శరీరం కోసం చెప్పి ఆ సూక్ష్మ శరీరం స్థూల శరీరం మనకి ఎలా ఆటంకం అవుతున్నాయి మన లక్ష్యానికి, ఆ స్థూల శరీరానికి దాసోహం అయిపోతున్నాం, అదే సర్వస్వం అని ఆ విధంగా అవన్నీ మనకి ఇతను మలయాళ స్వామి గారు బోధపరుస్తున్నారు. సూక్ష్మ శరీరం ఏ విధంగా అడ్డుతోంది, స్థూల శరీరానికి నిద్ర చాలని ఇంకా పడుకోవాలి అనిపిస్తూ ఉంటుంది, అది ఇంకా రెస్ట్ కావాలని, దీనికి సుఖాలకే మన జీవితాంతం ప్రయత్నిస్తాం. మన తెలివితేటలన్నీ స్థూల శరీరం యొక్క సుఖానికి, దర్పానికి, గర్వానికి, గొప్పలకి వాడతాం. అంతేగాని స్థూల శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం అన్న దాన్ని వదిలేసాం. ఈ శరీరం ఎక్కడికి వెళ్ళినా అందరూ గౌరవించేయాలి, ఈ శరీరం అంటూ ఇలాగ మనం మిథ్యాహంకారంతో జీవిస్తున్నాం. ఇవన్నీ కూడా మళ్ళీ మనకి బాగా జ్ఞాపకం చేస్తున్నారు అనమాట. అంటే మన లక్ష్యం ఏమిటో మర్చిపోయి జీవిస్తాం, ఈ ప్రాపంచిక విషయాలే నిజమని ఆ భ్రాంతిలో. అసలు త్రిపుర రహస్యంలో చెప్పారు, ఇక్కడ కూడా ఆయన చెప్తున్నారు, ఈ జగత్తుకి అస్తిత్వమే లేదు, జ్ఞానం వచ్చాక అర్థం అవుతుంది. అంటే అద్దంలో ప్రతిబింబం లాంటిది జగత్ అని దత్తాత్రేయుల వారు చెప్తారు. ఆ ప్రతిబింబాన్ని పట్టుకుని మనం అదే సర్వస్వం అని జీవిస్తున్నాం మర్చిపోయి. అందుకే మిథ్యలో జీవిస్తున్నాం. జగత్ మిథ్య అండంలో అర్థం ప్రతిబింబాన్ని పట్టుకుని యథార్థం అని, శరీరం కూడా యథార్థం అని భవిస్తూ జీవిస్తున్నాం. అందుకని ఇలాంటి గ్రంథం వల్ల మనకి కొంచెం జ్ఞాపకం వస్తుంది అనమాట, మనం ఎలా వెళ్తున్నాం, ఎలా వెళ్ళాలి, అసలు వదిలేసి జీవిస్తున్నాం అని. అంటే దానికి సంబంధించినటువంటి సౌఖ్యాలకే ప్రాముఖ్యం ఇస్తున్నాం. శరీరం నేను గనక నా వాళ్ళు అన్న భావానికి ప్రాముఖ్యం ఇస్తున్నాం. ఇది మనం తెలుసుకుంటున్నాం. ఇందులో ఆయన చాలా చక్కగా శాస్త్రాలు బాగా తెలుసు గనక ఎన్నో రకాలైనటువంటి వాటిలోంచి తీసుకుని మనకి బోధిస్తున్నారు. వసంతలత, నువ్వు మాట్లాడతావా? నాగరాణి గారు గాని. నేను లక్ష్మి కృష్ణ. అంటే మనకి ఎంత ఆటంకంగా ఉన్నది అదే విషయం ఒక రకంగా ఇక్కడ మలయాళ స్వామి గారు మనకు బోధపరుస్తున్నారు. 5 ఆటంకాలు అన్నారు. అంటే ఏంటంటే 5 దోషాలు. ఏంటంటే ఈ బాడీయే శరీరం, జీవేశ్వరుడు వేరు అన్నది ఒక భ్రాంతి. అలాగే నేనే కర్తని అన్న భావమా, అది ఇదంతా 3. నేనే మనస్సుని, శరీరాన్ని, జగత్ కారణత్వం అంటే జగత్ వేరు, పరమాత్ముడు వేరు,
ఇలాంటి భావాలన్నీ అజ్ఞానం వల్లే వస్తున్నాయి. పరబ్రహ్మకు కూడా వికారం ఉంది అని ఆలోచిస్తాం. అదే కదా మరి ఇన్ని రూపాలు అంటే ఇది వికారమే కదా. ఈ రూపం ఆ రూపం అన్ని ఇదే పరబ్రహ్మ అని మనం భావిస్తూ, అంటే ఆ పరబ్రహ్మ కూడా మారుతుంటాడని అలాగా భావిస్తుంటాం. అవును. నాగరాణి గారు అందరికి మీరే నమస్తే అమ్మా. చెప్పండి. అమ్మా అదే అమ్మా, యాక్చువల్ గా ఇక్కడ అంటే జ్ఞానం అనేది ఏదో వేదాంతాలు అవన్నీ చదివితే కాదు, ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఆ జ్ఞానాన్ని బట్టే మనకు అంత కర్మ అయినా నాశనం కావడం ఏదైనా జరుగుతుంది. జ్ఞానం అంటే ఏంది అంటే అది ఏదో అనుకోకూడదు. సో మనము పరిస్థితిని అర్థం చేసుకోగలగాలి. ఈ శరీరం ఎందుకు మనకు వచ్చింది, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, మనం ఏ విధంగా వాడుకుంటున్నాము అనేది కొంచెం మేజర్ పార్ట్ లాగా అనిపించింది. ఎంత తయారైనా ఈ శరీరం అంటే ఏదైనా రెడీ అయినా లేదంటే ఇంకోటి ఏదైనా ఇంకా అది అంటే మనం ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకుంటూ పర్పస్ ఏంటి అని చూస్తూ ఉంటే బాగుంటది. అది అంటే మనము ఎంత జ్ఞానం ఉన్నా సరే చెప్పడానికే కాకుండా ఆచరణాత్మక జ్ఞానం వల్లే నిలుస్తుంది. అదే విధంగా ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే పుస్తకం ఇవాళ చదివాము. అందులో ఎంతవరకు మనిషి తన్ని తాను